కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. అద్భుతంగా ఈరోజు శ్రీశైలంలో 4 రోజుల మరి ఈ ధ్యాన యజ్ఞం మనం ప్రారంభిస్తున్నాం. గుర్తుంచుకోండి, రోజు లక్షలాది మంది భక్తులు ఈ శ్రీశైలం వచ్చి ఆ శివుణ్ణి దర్శించుకుంటున్నారు. కానీ ఒక్క విషయం పత్రి గారు చెప్పిందే నేను చెప్తున్నాను. నేను నా దగ్గర ఏమున్నా అంతా పత్రి గారి దగ్గర నుంచి పొందిందే. పత్రి గారు ఒక సందర్భంగా ఓ విషయం చెప్పారు. ఏమిటంటే, దేవతలంతా ఒకసారి సమావేశమై ఉండగా వాళ్ళకు ఓ సందేహం వచ్చిందంట. ఏమిటంటే ఆ సందేహం, మనమందరము పరమశివుణ్ణి ధ్యానిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ ఆ శివుడు కూడా చేసేది ధ్యానమే కదా, ఆయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? ఆయన ధ్యానం చేయవలసిన అవసరం ఆయనకేమొచ్చింది అనేటువంటి సందేహం ఆయనకు కలిగింది, వాళ్ళందరికీ కలిగింది. రకరకాలుగా ఆలోచించారంట, కానీ వాళ్ళకేమీ అర్థం కాల. శివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అనే విషయం గురించి. అప్పుడు ఆఖరిగా వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, ఇదంతా మనకెందుకు, ఆయన దగ్గరికే వెళ్ళి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అందరూ కలిసి ఆ శివుడు ఉండే కైలాసానికి చేరుకున్నారు. వీళ్ళ రాకని గమనించి శివుడు కళ్ళు తెరిచాడు. ఏంటి మీరంతా ఎలా వచ్చారు అని అడిగాడు. అప్పుడు వీళ్ళంతా చెప్పారు, మా అందరికీ ఒక సందేహం అండి, మేమంతా ఏదో చేస్తున్నామంటే మీ గురించి చేస్తున్నాం, కానీ మీరెందుకు ధ్యానం చేస్తున్నారు, ఎప్పుడు ధ్యానం చేస్తున్నారు, మాకు అర్థం కాలేదు. కాస్త మీరు మా సందేహ నివృత్తి చేస్తారని మేము మీ దగ్గరకు వచ్చామన్నారు. అప్పుడు శివుడు ఏమని చెప్పాడంటే, మీ అందరికీ నేనే గొప్పవాడినని తెలుసు, కానీ నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించే నేను ఈ ధ్యానం చేస్తున్నాను అన్నాడు. దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. శివుణ్ణి మించిన వాడు కూడా ఉన్నాడు. ఇదే మన క్లాసులో చెప్పుకున్నాం, ఆయనే పరబ్రహ్మ అని చెప్పి. దేవుళ్ళందరికీ దేవుడు, దేవాది దేవుడు. అప్పుడు మళ్ళీ అడిగారు వీళ్ళు, మరి అటువంటి పరబ్రహ్మను, అటువంటి వారిని ధ్యానించాలి అంటే ఏం చేయాలి అంటే, ఇదే చెప్పారు శివుడు వాళ్ళందరికీ. మీరు కూడా చేయవలసింది అదే, ధ్యానించవలసింది ఆయన్నే అని. అంచేత గుర్తుంచుకోండి, శివుణ్ణి పూజించడం కాదు. తగ్గించవయ్యా సౌండ్. శివుడు చేసే ధ్యానాన్ని మనం కూడా చెయ్యాలి. పూజించేవాడు గొప్పవాడు కాదు, ధ్యానించేవాడు గొప్పవాడు. శివుళ్ళ ఎప్పుడూ ధ్యానస్థితిలోనే ఉంటాడు ఆయన. మనం కనీసం రోజులో కొన్ని గంటలైనా ధ్యానం చేయాలి, అక్కర్లేదా? శివుడు గొప్పవాడు అంటే ప్రయోజనం ఏంటి? ఆ శివుడు చెప్పింది. అంచేత గురుగీత అనేది ఒక పుస్తకం ఉంది, మీరు చదవండి. అది చదివితే మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఈ విషయాలు పార్వతీదేవి కూడా చెప్పడం జరిగింది శివుడు. అంచేత అంత గొప్పది ఇప్పుడు మనం చేసే ధ్యానం. నిజంగా శివుడు ఉండేటువంటి
ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఎంతమంది కలిసి ఆ శివుడు చేసిన ధ్యానమే మనం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఈ 4 రోజులు మనం ధ్యానానికి పెద్దపీట వేస్తాం. సబ్జెక్టు ఊరికే మధ్యలో ఇన్స్పిరేషన్ కోసం బోరు కొట్టకుండా 4 విషయాలు చెప్తాం అంతే. మిగతా టైం అంతా ధ్యానానికే కేటాయిస్తాం మనం. మరి బాగా సద్వినియోగం చేసుకుందాం. కాస్త మన ఈ 4 రోజులు ఇంటిని మర్చిపోదాం, వ్యవహారాలు మర్చిపోదాం. అవి ఎప్పుడూ ఉండేవే. మన దృష్టిని ఆ పరబ్రహ్మ మీద నిలుపుదాం. నేను బ్రహ్మజ్ఞానం అనే పుస్తకం రాశాను, అది చదవండి. ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆయన ధ్యానిస్తే వచ్చే లాభాలేంటో మనకు అర్థమవుతుంది. అంత గొప్ప మార్గంలోకి మనమంతా రాగలిగాం. అంచేత ఏమిటి అంటే, ఈ సందర్భంగా మేడంని ఆవిడ సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఏదైనా సరే పత్రి సార్ మనకు ఓ మాట చెప్పేవారు, కారణం లేనిదే కార్యం జరగదు అని. ఏదైనా ఒక కారణం ఉంటేనే అక్కడ కార్యం జరుగుతుంది అని చెప్పారు. మరి ఇప్పుడు మనం గమనిస్తే మన సొసైటీలో సిన్సియర్గా శ్వాస మీద ధ్యాస పెట్టి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే కోరిక ఎంతోమందికి ఉంది. ఉన్న మూలానే మరి రాఘరావు గారికి ఈ ఐడియా వచ్చింది. ఏంటి, ఎక్కడైనా ధ్యానాలు జరుగుతున్నాయి, 1 డే క్లాసులు 3 డేస్ క్లాసులు అయితే 1 గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు, మ్యాక్సిమం భీమవరంలో మాత్రం 6 గంటలు 8 గంటలు ధ్యానం మీకు దొరుకుతుంది. మరి ఈ 6 గంటలు 8 గంటలు కూడా దాటి భీమవరంలో కంటే కూడా ఒక పుణ్యక్షేత్రంలో పెడితే ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది అని ఒక ఆలోచనే ఉన్న తిరుమలలో జరిగిన ఒక చిన్న సైజు యజ్ఞం అనుకోవాలి దాన్ని. ఎందుకంటే పత్రిగారి పరిధిలో ధ్యాన మహాయజ్ఞాలు నిర్వర్తించారు. వేలాది మంది వచ్చారంటే పత్రిగారు స్టార్ట్ చేసినప్పుడు ఎంతకంటే తక్కువే. ఎందుకంటే మేము కూడా యజ్ఞం చేసాం పత్రిగారితో, అప్పుడు కొంచెం తక్కువే వచ్చారు. కానీ దినదిన ప్రవర్ధమానమై పత్రిగారు పోయేటప్పటికీ వేల సంఖ్యలో యజ్ఞాలకి పాల్గొనడం జరిగింది. మరి ఆయన వెళ్ళిపోతారని నేచర్కి తెలుసో ఏంటో, మరి ఈయనకి పుణ్యక్షేత్రాల్లో ధ్యాన యజ్ఞాలు జరిపించాలి అని ఒక కోరిక వచ్చింది. సరిగ్గా గమనించండి, సార్ వెళ్ళిపోయారు. ప్రతి వాళ్ళ మనసుల్లోనే ఒక ఆలోచన ఉంది, సార్ లేని ధ్యాన యజ్ఞం ఎలా ఉంది అంటుంది అని. అదేమీ పెట్టుకోకల్లా, ఎక్కడ ధ్యానం జరిగితే అక్కడ యజ్ఞం జరుగుతుంది. కళ్ళు మూసుకుంటే సార్ కూర్చున్నా కూర్చోపోయినా మనకేమీ కాదు. కానీ ఇప్పుడు ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పుడు మనము ఎంత ఆనందపడతాము అంటే, ఆ ఆనందపడిన ప్రతి నిమిషము సార్ని తలుసుకుంటాం. ఎందుకంటే ఇంత ఆనందాన్ని మనకి ఈ మార్గంలోకి రప్పించి ఇచ్చాడు కదా, ఎంత మంచి మార్గంలోకి మనందరం రాగలిగాము అని. ఇక్కడ గమనించండి, ధ్యానంలో రాకముందు కష్టాలు ఉన్నాయి, ధ్యానంలోకి వచ్చే కూడా ఉన్నాయి చాలామందికి. అప్పుడు రోగాలున్నాయి, ఇప్పుడు రోగాలున్నాయి. కానీ అప్పుడు దేవుళ్ళను మార్చే వాళ్ళ రోగాలు తగ్గడానికి. కానీ ఇప్పుడు ధ్యానాలను మారుస్తే అది గొప్ప పనేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వచ్చాయో అర్థమైంది అందరికీ. ఎందుకంటే ప్రతి వాళ్ళు కర్మ సిద్ధాంతం నేర్చుకున్నారు. అందుకని కర్మ ఉంటే బాధ తప్పదు. పత్రిసారి 3 ముక్కల్లో కర్మ సిద్ధాంతం నేర్పారు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పాపమే లేకపోతే రోగమే లేదు అని. ఈ సత్యం ఎప్పుడైతే అర్థమైందో ఎవ్వరూ పెద్ద రోగాలకి లెక్క చెయ్యరు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, రాఘరావు గారు దగ్గరికి వచ్చిన వాళ్ళు
రోగం గురించి కానీ, సమస్య గురించి కానీ, బాధల గురించి కానీ, దుఃఖం గురించి కానీ మాట్లాడరు. మాట్లాడనివ్వం కూడా. ఎందుకు అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే మాకు అర్థమైంది, ధ్యానము రోగానికి కాదు, ఆత్మజ్ఞానానికి, భగవంతుణ్ణి తెలుసుకునే ఏకైక మార్గం ధ్యానం. ఇది మనం తెలుసుకుంటే దానికి తప్పించి దేనికి వాడం ధ్యానం. మరి 20 సంవత్సరాలు 2002లో పరిచయమైన మాకీ ధ్యానం ఈ రోజు వరకు మేము ఆత్మజ్ఞానానికే ఉపయోగించాం, కానీ అదే బోధించాం. కానీ ధ్యానంలో నీకు రోగాలు తగ్గుతాయని, మరి బాధలు పోతాయని, ఇదని అదని ఎప్పుడూ నేను చెప్పను. ఎందుకంటే నేను చదివిన ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ ధ్యానం ఎప్పుడు ఆరోగ్యమని ఏ ఉపనిషత్తు రాయలేదు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే, చేరుకోవాలి అంటే, నువ్వెవరో తెలుసుకోవాలంటే, నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలంటే, ఎక్కడికి చేరాలి అంటే ఇదంతా ధ్యానం వల్లే సాధ్యం. ఇది నేను తెలుసుకున్నాక అదే బోధించడం మొదలుపెట్టాం. కానీ మనము ధ్యానం చేసుకుంటే మనం ఒక్కళ్ళమే జీవుడిగా ఉన్న మనం దేవుడిగా ఎదుగుతాం. కానీ ఇది 10 మందికి బోధిస్తే వాళ్ళు కూడా తానెవరో తెలుసుకుంటారు, తాను ఎందుకు వచ్చారో తెలుసుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటారు. అందుకే మన ఉపనిషత్తులు ఒకే మాట చెప్తున్నాయి, ప్రపంచంలో అతి గొప్ప పుణ్యకర్మ ఏది అంటే జీవుణ్ణి దేవుడిగా మార్చడమే. దానికి ఏకైక మార్గం ధ్యానమే. నేను జీవుణ్ణి 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 అనుకుంటాం ధ్యానం లేకముందు, అవునా? జీవుడు అనుకునే బొమ్మను పెట్టుకుని పూజ చేసుకున్నాం. ధ్యానంలోకి వచ్చాక గురువు చెప్పే మొట్టమొదటి మాట ఏంటి అంటే, నువ్వే దేవుడివి అంటాడు ఆయన. నువ్వు దేవుడివి అనగానే ఒక్కసారి లుక్కు పడతారు, నేను దేవుడిని ఏంటి, పూజ గదిలో ఉన్న విగ్రహం దేవుడు కదా, దేవాలయంలో ఉన్న విగ్రహం దేవుడు కదా అని. అప్పటి వరకు ఆత్మ అంటే దెయ్యమని భ్రమపడే మనము ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్న విషయం ఏంటి, నువ్వు శరీరమే కాదు, నువ్వు ఆత్మవి. ఇది అని అండం కాదు, ఇక్కడి నుంచి మన విచారణ ప్రారంభమవుతుంది. నేను ఆత్మను ఎలా అయ్యాను? మరి అయితే ఈ దేహం కనిపిస్తుంది కదా, కనిపించిన దేహం నేను కాదంటున్నాడు, కనిపించిన ఆత్మ ఉందో లేదో తెలియని ఆత్మ నేను అంటున్నాడు. అప్పటి నుంచి నీకెప్పుడైతే ఈ సందేహాలు వస్తాయో అప్పటి నుంచి నీలో విచారణ ప్రారంభమవుతుంది. అప్పటి వరకు శరీరం నేను అనుకున్నాం. పత్రిగారు చెప్పాడు నువ్వు ఆత్మవే అని. అయితే నేనెవరు? అప్పుడు మనకి జ్ఞానం నేర్చుకోవాలని కుతూహలం పడుతుంది. ఒక ఆత్మ భూమి మీదకి వచ్చి 84 లక్షల జీవరాశులుగా జన్మ తీసుకుని ఆఖరిగా మానవ జన్మలోకి వచ్చాక భగవంతుణ్ణి తెలుసుకునే ఏకైక అవకాశం ఒక్క మానవుడికే ఉంది తప్పించి ఏ జీవికి అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, మానవ జన్మ వరకు కూడా కర్మలు ఉండవు. కర్మ ఏ జంతువుకి కర్మ సిద్ధాంతం వర్తించదు. ఒక్క మానవుడి జన్మ తీసుకున్న దగ్గర నుంచే కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. ఒక పక్క కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది, ఇంకొక పక్క కర్మని ఎలా తగ్గించుకోవచ్చో పోగొట్టుకోవచ్చో దానికి సొల్యూషన్ కూడా చెప్పబడింది. మరి దేంటి అంటే ఏమీ లేదు, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడమే. అంటే ఎన్ని ఇస్తుంది మన పురాణాలు కానీ, మన వేదాలు కానీ, మన ఉపనిషత్తులు కానీ. ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే పత్రిగారు ఒక 4 వేదాల సారం కలిపితేనే పత్రిగారెడ్డి. అంత గొప్ప వేద జ్ఞానాన్ని మనకి చాలా సింపుల్గా చెప్పేశాడు ఆయన. అంత సింపుల్గా చెప్పిన మూలాన ఏంటో చాలా మందికి లోకుగా ఉంది. అర్థం కాని సంస్కృత పదాలు చెప్తే ఈడు చాలా గొప్పోడు అంటారు, అర్థమైన వాడుక భాషలో చెప్తే ఈడు బాగుంది ఈడేం చెప్పాడంట. కానీ అర్హత ఉన్నవాడే ధ్యానాన్ని అందుకోగలడు. అర్హత లేకపోతే ధ్యానం వాడికి నచ్చదు. నేను మొదట్లో ధ్యానం చెప్తుంటే అందరికీ ఎందుకు నచ్చదా అని ఆలోచించేదాన్ని. తర్వాత నేను చదివిన బుక్స్ వల్ల కానీ, నేను పత్రిగారి దగ్గర నేర్చుకున్నది కానీ, ఇలా నేర్చుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది, వాడికి గత జన్మలో సత్కర్మల ఫలితం ఉంటే కానీ ఈ ధ్యాన మార్గంలోకి రాలేరు. వాళ్ళు మన పిల్లలైనా, మన తల్లిదండ్రులైనా, మన తోబుట్టువులైనా, మన కులపోళ్ళైనా,
వాళ్ళకి గత జన్మ సంస్కారం, గత జన్మ పుణ్యకర్మల ఫలం, సత్కర్మల ఫలం ఉంటేనే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. భగవద్గీతలో చెప్పాడు కదా, మనుష్యాణం సహస్రేషు కశ్చిన్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ వేత్తి తత్వత. వేలకు వేల మంది మనుషులు ఉండొచ్చు, కానీ కొందరు నా ఆత్మతత్వాన్ని వింటారు, తెలుసుకోరు, వింటారు. విన్న వాళ్ళలో కొద్ది మందో ప్రయత్నిస్తారు, ప్రయత్నించిన వాళ్ళలో కొద్ది మందో నన్ను చేరుకుంటారు అని. ధ్యానం తెలియక కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ మెడిటేషన్ ఉంది అని అందరికీ తెలుసు. మన పిఎంసీ వచ్చాక అందరికీ తెలిసిపోయింది. కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు? ఆచరించిన వాళ్ళలో ఎంతమంది ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకుంటున్నారు? గమనించండి. దేవతలు ధ్యానం చేశారు, రాక్షసులు ధ్యానం చేశారు. రాక్షసులు ఎప్పుడు కోరికలతోటే చేశారు, అందుకే వాళ్ళు ఏమీ విశ్వానికి సహకరించలేకపోయారు. మరి దేవతలు ఎప్పుడూ కూడా ధ్యానం చేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళ శక్తుల్ని పెంచుకుని అది విశ్వానికి దారి తీసేది, విశ్వానికే ఇచ్చేశారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ సృష్టి జరిగిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా దేవతలు అని ఆరాధించబడుతున్నారు. అందుకే ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేస్తే దేవతల్లా ఎదుగుతారు. మరి మనం ధ్యానం చేస్తున్నాము, మా ఆరోగ్యం బాగోవాలి, మరి నాకు కోరికలు, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇదని అదని ఇదని ఎన్నో కోరికలతో ధ్యానం చేస్తాం. కానీ గురువు ఏం చెప్పాడు? నువ్వు ఆత్మవని చెప్పాడు, కానీ నువ్వు శరీరం అని ఆయన చెప్పలేదుగా. మరి నశించిపోయే శరీరం కోసం ధ్యానం చేస్తున్నామంటే గురువు మాట అర్థం కాలేదు. ఆ అర్థమైతే మనమేం చేస్తాం? ఆత్మజ్ఞానం కోసం, ఆత్మశక్తి పెంచుకోవడం కోసమే మనం ధ్యానం చేస్తాం. ఇవన్నీ ధ్యానాలు అందరూ చేస్తారండి. ఆత్మజ్ఞానం కోసం ఎవరైతే ధ్యానం చేస్తారో, మరి అదే ఇతరులకు బోధిస్తారో వాళ్లే భూమి మీద దైవాలుగా మిగులుతారు. ఇప్పుడు చూడండి, ఎందరో గురువులు భూమి మీదకి వస్తారు, కానీ అందులో సద్గురువులనే ఎందుకు గుర్తుంచుతారు? గమనించుకోండి. సద్గురువు ఎవరు అంటే సత్యం వైపు ప్రజలను మళ్లిస్తాడు, తాను సత్యం తెలుసుకుంటాడు, ప్రజలకు సత్యమే చెప్తాడు. అందుకే సద్గురువులు అన్నారు. మరి ఎందరో పుట్టారు, వాళ్ళలాగే ధ్యానం చేశారు. మరి అందరినీ సద్గురువులు ఎందుకు అనట్లేదు? ఎవరికి వాళ్ళు సాధన చేసుకున్నారు. కానీ సృష్టి కోసం తన సుఖాలను కూడా వదులుకుని మరి అందరికీ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళని మాత్రమే సద్గురువులు అంటారు. అందరినీ సద్గురువులు అనరండి. సత్యాన్ని మాత్రమే బోధించే వాళ్ళు సద్గురువులు అంటారు, కానీ అందరూ సద్గురువులు కారండి. అయితే మనం ఇవన్నీ పత్రికని చూసి కానీ ఆయన చెప్పిన విషయాలను కానీ మనం సింహలోకనం చేసుకుంటే, విచారణ చేసుకుంటే గురువు ఏం చెప్తున్నాడు, ఏం చెయ్యమన్నాడు, ఎలా చెప్పమన్నాడు, మనమేం చెప్తున్నాం? ఎప్పటికప్పుడు నేను సత్యంలో ఉన్నానా, అసత్యంలో ఉన్నానా, రోజు విచారణ చేసుకోవాలి. మనం ఏం చెప్తే అంతవరకే మనం చెప్పాలి. గురువు శ్వాస మీద చేసి పెట్టమన్నాడు, నువ్వు అదే చెప్పు. మరి నువ్వు ఆత్మవే అన్నాడు, అదే చెప్పు. మరి ఏది చెప్పమంటాడో అప్పుడు చెప్పాలి. అప్పుడు నీకు పరమాత్మ తనకి మారుగా గురువుని ఇస్తాడు. మనకి సద్గురువుని ఎందుకు పంపిస్తాడండి? శరీరం లేని ఆయన ఒక శరీరధారిని పంపిస్తాడు మన దగ్గరికి. ఎందుకు పంపిస్తాడు? అజ్ఞానంలో, దుఃఖంలో, బాధలో కూరుకుపోతున్న మనకి జ్ఞానం వైపుకు నడిపించడానికి. ఆ జ్ఞానం వైపుకు నడిపించాలంటే నీ జీవితంలోకి సద్గురువు రావాల్సిందే. ప్రాపంచిక లాభాలు చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు, కానీ ఆత్మజ్ఞానం నేర్పిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. మన అదృష్ట ప్రకారము మనకి ఆత్మజ్ఞానం బోధించే గురువే వచ్చాడు మన జీవితంలోకి. అందుకే మనకి ఆత్మజ్ఞానం మీద అంత ఇష్టం. ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ నేను అనుకోవడం కోరికలతో వచ్చిన వాళ్ళు కాదనుకుంటా. లేకపోతే ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేయాలని వచ్చారా? అందరూ ఆత్మజ్ఞానం కోసం వచ్చారు. ఇంకా సాధన గొప్పగా చేసి ఇంకా జ్ఞానం పెంచుకోవాలి అని. మరి ఈ కోరికతో వచ్చారు కాబట్టి మరి శ్రీశైలం ప్రయాణం అంటే ఏమీ ఆషామాషి కాదు. తిరుపతి రావడం చాలా ఈజీ, శ్రీశైలం రావడం చాలా కష్టం. కష్టమైన ఇష్టంగా మార్చుకుని వచ్చాం అందరం.
7 గంటలు 10 గంటలు వైజాగ్ నుంచి ఓ మేడం వచ్చారు, 18 గంటల బస్సులో ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆత్మోద్ధరణ, ఆత్మోన్నతి, ఆత్మశక్తి పెంచుకోవడం కోసం. శరీరం ఇబ్బంది పెడుతున్నా లెక్క చేయకుండా మేడం వచ్చారు అంటే మరి ఈ ఆత్మజ్ఞానం నేర్చుకుంటే, సాధన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నది ఆవిడ అనుభవపూర్వకంగా తెలుసుకుంది. కానీ బద్ధకస్తులు ఏం చేస్తారు? ఊర్లో ధ్యానం క్లాస్ అయినా వెళ్ళలేకపోతారు. పక్కనే జరుగుతాయి ధ్యానం క్లాసులు, కానీ ఎళ్ళబుద్ధి కాదు. వాళ్ళకి కాదు ఎళ్ళబుద్ధి, మాయ. మాయ మాకు తెలుసులే, ఇంట్లో కూర్చుని చేస్తాంలే అంటారు. ఇంట్లో కూర్చుని చేస్తే ఎలా ఉంటుందంటే, ప్రైవేట్గా డిగ్రీ కట్టినోడికి, కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదువు కట్టినోడికి నాలెడ్జ్ తేడా ఉంది కదా. అవునా? పుస్తకం చూసి వంట నేర్చుకున్నట్టు ఉంటుంది. ఎందుకులే, ఇప్పుడు బోల్డ్ యూట్యూబ్లో వచ్చేసాయి, పుస్తకం చూస్తే వచ్చేస్తుంది, పెద్ద నేను నేర్చుకోవాలా అంటది. ఆడు ఉప్పు అయ్యి అంటాడు, ఎంత వేయాలో తెలియక గుప్పుడు వేసింది అనుకుందాం, అన్నీ చెప్తాడు. పొయ్యికి మంట ఎట్టదని చెప్పడాడు. పొయ్యి ఇది మంట ఎట్టదు, వంట ఏమవుతుంది? పెంట అవుతుంది. ఆడదు ఏంటి అసలు, అవ్వే అవ్వదు. ఇలా ఉంటాయి. పత్రిసారి ఎందుకు చెప్పారు సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం అని చెప్పింది ఎందుకు? మనం ఎదగాలి అంటే సాధన ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. ఈ 3 లేకపోతే మనం ఎదగం. మరి చూడండి, మన పొలంలో పంట రావాలి అంటే విత్తనము ఉండాలి, మంచి భూమి ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. అవునా? నీరు పొయ్యాలి కదా. మరి విత్తనం ఏంటి? గురువిచ్చిన జ్ఞానం, శ్వాస మీద ధ్యాస మార్గం. భూమి నీ మంచి మనసు, రాయి మనసు కాదు. రాతి నెలలో మొక్కలు రావు. ఎలా ఉండాలి? అరిషడ్వర్గాలు తగ్గించుకుంటూ, అహంకార మమకారాలు తగ్గించుకుంటూ, నాది నాది అని ఈ మమకారాలు తగ్గించుకుంటూ మన మనసుని ఎలా తయారు చేసుకోవాలి? సారవంతమైన నేలలాగా తయారు చేసుకుంటే, ధ్యానం అనే నీరును నువ్వు పోస్తే మరి అద్భుతంగా మధ్య మధ్యలో వస్తాయి దుర్భావనలు, దురాలోచనలు. ఇవి కలుపు మొక్కలు లాంటివి. రోజు రైతు ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్ళి కలుపు మొక్కల్ని ఏరుతూ ఉంటాడు కదా. ఆ కలుపు మొక్కల్ని ఏరాలి అంటే మనలో ఉన్న దురాలోచనల్ని, దుర్భావనల్ని తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆత్మోన్నతి కలగాలి అంటే మనలో అవి రాకూడదు. ఎప్పుడు వస్తాయి? వాడు నేను వేరు అనుకుంటే వస్తాయి. అంత ఆత్మస్వరూపులే అనుకుంటే మనకెవరి మీద ఈర్ష, అసూయ, ద్వేషం ఉండదు. ఎందుకంటే ప్రపంచం వైపు వాడు తిరిగుండి ఇవన్నీ పోతున్నాడంటే వాడు ఇంకా మనోస్థితిలో ఉన్నట్టే. అందరినీ సమభావంతో మనం చూడగలిగితే మనము ఆత్మస్థితిలో ఎదుగుతున్నట్టే. ఇంకా ఎదిగిపోలేదు, ఎదిగిపోతాం కూడాను కాదు, ఎదుగుతూ ఉన్నాం మనం. అందుకే మనం ఎప్పుడు కూడా మన మనసుని ప్యూరిటీ చేసుకుంటూ, గురువిచ్చిన సాధనని చేసుకుంటూ మరి ఆత్మ ప్రకాశం పెంచుకోవాలి. సూర్యరశ్మి లేకపోతే మొక్కలు ఎదగలేనట్టే ఆత్మ ప్రకాశం లేకపోతే జ్ఞానం అనే మహావృక్షం మనకి ఫలం దొరకదు. అందుకే ఎప్పుడు కూడా గురువిచ్చింది మర్చిపోకూడదు. గురువు వెళ్ళిపోయినా నీ మనసులో అది నాటుకుని ఉండాలి, శ్వాస మీద ధ్యాస అని. గురువు ఎందుకు చెప్పాడు అంటే ఎన్నో పుస్తకాలు తిరగేసి ఒక అద్భుతం శ్వాస మీద ధ్యాస. పత్రికని నేను నమ్మేను అంటే ఎన్నో పుస్తకాలు చదివాను. శ్వాస మీద ధ్యాస ఎందుకు కరెక్ట్ అన్నది ఎన్నో పుస్తకాలు చదివి నేను గురువుగారిని నమ్మాను. అందుకే నేను ఇంత గట్టిగా వాదిస్తాను శ్వాస మీద ధ్యాస తప్పించి ఇంకా రెండో ధ్యానాలు ఏమీ కాదు అని. మిగతావన్నీ జపాలే, ఇదొక్కటే ధ్యానం. అన్నీ జపాలే. చక్రాల మీద అయినా, ఓంకారం మీద అయినా, నామం అయినా, రూపమైనా, గైడింగ్ అయినా, మ్యూజిక్ అయినా, ఏదైనా సరే జపాలే. శ్వాస మీద ధ్యాస ఒక్కటే ధ్యానం. నువ్వు మనసు పని చేస్తున్నంతసేపు జపం అవుతుంది. మనసు పని చేయని స్థితిలో ఉంటే ధ్యానం అవుతుంది. జపం చేస్తే జప ఫలితం, ధ్యానం చేస్తే ధ్యాన ఫలితం. రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా. అయితే మనం ఇక్కడ ఎలా ఎదుగుతాము అనే దానికి మొట్టమొదటిగా చాలామందికి భగవంతుడు అంటే ఎవరో చాలామందికి, మన అందరికీ కూడా
ప్రాపంచిక జీవితంలో అవగాహన రాలేదు. మన విగ్రహమో ఏదో ఒకటి అనుకున్నాం. అది ఎంతవరకు అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం వరకే విగ్రహం. తర్వాత స్తోత్రాలు చదువుతాం, పూజ చేసాం, నీకు ఇష్టం పూజ చేసావు. మనిషి అయితే బట్టలాడతావు, విగ్రహం అయితే పువ్వులు వేస్తావు, అంతే తేడా. మనకి ఇంటికి వచ్చిన వాళ్ళకి నచ్చితే బట్టలు ఎట్టమా, పెడతామో పెట్టమో, చీరో ఏదో ఒకటి ఇస్తాం కదా, అంతే. భగవంతుడు కూడా నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, శివుడు ఇష్టం అని నీకు నచ్చిన పువ్వులతో పూజ చేసేస్తావు. తర్వాత ఇంకొంచెం భక్తి పెరిగిందనుకో ఏం చేస్తావు, స్తోత్రాలు చదువుతూ పొగిడేస్తావు. ఇంకొంచెం భక్తి పెరిగింది ఏం చేస్తావు, స్మరణ అంటే ఏంటి, జపం. ఇంకొంచెం పెరుగుతుంది, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, దీని పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది కాబట్టి, నేనంటే ఇష్టమైంది కాబట్టి దీనికి ఒక గురువుని పంపి మార్గం చూపిస్తాడు. ఈయన ధ్యానంలో పడేస్తే నేనెవరో తెలుస్తారు అని. మన అందరికీ అలాగే వచ్చాడు పత్రికారు. భక్తి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, ఎక్కడ అనుకుంటున్నాం. మరి ఇంకోటి ఏంటి అంటే, భక్తి పరాకాష్ఠకి వెళ్ళకపోయినా ధ్యానం కోసం మనం పుట్టి ధ్యానం చేయకుండా సంసారంలో కొట్టుకుపోతే నాలాటోళ్ళు, నాకు ధ్యానం అక్కర్లేదు ఏం అక్కర్లేదు అనుకున్నాను కదా, మరి ఏదో ఒక రోగం గిఫ్ట్ ఇచ్చి తక్కువ ధ్యానంలోకి లాగేస్తాడు భగవంతుడే, ఆ గురువుని పంపిస్తాడు. ఇప్పుడు చూడండి, నాకు భక్తి ముదరలేదు, మా ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి చాలా ఎక్కువ. అందుకే ఆయన ఏ రోగం లేకుండా లటక్కమని ధ్యానంలోకి వచ్చేసాడు. ఆయన ధ్యానం అని ఎత్తుక్కున్నాడు గురుకెట్టి. కానీ నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటే ఎంజాయ్ చేసేదాన్ని. ఎందుకంటే డబ్బున్న మొగుడు, వ్యసనాలు లేని మొగుడు, ఎందుకంటే ఆడదానికి అదృష్టం ఏంటి, కోరినంత డబ్బు, పబ్లిసిటీ. ఇంక దేవుడు ఎక్కడ గుర్తొస్తాడు, అదో గొడవ. ఏదైనా చిన్న కష్టాలు ఉంటే గుర్తొస్తాడు. అందుకే పత్రికారు ఒకసారి అడిగారు నన్ను, ఆడవాళ్ళందరూ పూజలు ఎందుకు చేస్తారు మేడం అని. సార్ మీకు తెలియదా సీక్రెట్, నేను చెప్పనా అని అడిగాను. చెప్పు అన్నారు. ఏం లేదు సార్, కొందరికి మొగుడు వల్ల వస్తాయి, కొందరికి చుట్టుపక్కల వల్ల వస్తాయి, కొందరికి అత్తగారి వల్ల వస్తాయి, కొందరికి ఆడవలసలు వస్తాయి. ఈ అన్నిటికీ దేవుడే కారణం అనుకుంటాం మేము. అందుకని ఏం చేస్తామంటే ఒక్కొక్క పువ్వు వేస్తూ నీ మూలానే నీకు పూజ చేస్తున్నాను, నాకు కష్టాలు మార్చవు అని తిట్టుకుంటాం సార్ అన్నాను. అందుకే పూజ చేస్తాను, మరి లేకపోతే దేనికి, ఇప్పుడైనా కష్టాలు తగ్గిస్తావా లేకపోతే దేవుణ్ణి మార్చనా అని అడుగుతాం సార్ మేము. అడిగి మళ్ళీ మార్చేస్తూ ఉంటాం. ఇది మా భక్తి. ఎప్పుడు ఆఖరికి తర్వాత ధ్యానంలోకి వచ్చాం, మనకు అర్థమైంది నీ కర్మ వల్లే నీ జీవితం ఇలా ఉందని మీలాంటి గురువులు వచ్చి చెప్పాక పూజ వల్ల లాభం లేదు, ధ్యానం వల్ల కర్మను పోగొట్టుకోవచ్చు అని మేము నేర్చుకున్నాం సార్ అని చెప్పేదాన్ని నేను. ఇలా ఎన్నో సందేహాలకి ఆయన నవ్వుతూ ఎన్నో విషయాలు నేర్పుతూ ఉండేవారు. మరి మనకి నచ్చినప్పుడు, మనకు అర్హత ఉన్నప్పుడే మన జీవితంలోకి సద్గురువు వస్తాడండి. గురువు వచ్చేది ఊరికి ఆషామాషిగా రాడండి. మనము అందుకే అంటారు, మన ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది, శిష్యుడు తయారుగా ఉంటే గురువు తానై వస్తాడు అని. శిష్యుడు తయారుగా ఉండాలి, రెడీగా ఉండాలి. జ్ఞానం నేర్చుకునే అంత కెపాసిటీ శిష్యుడికి ఉంటేనే గురువు వచ్చి నేర్పుతాడు. లేకపోతే పత్రికారి ప్రచారం 30 ఏళ్ల క్రితం ఉంటే మరి మేము మా దగ్గరికి 20 ఏళ్ళకి ఎందుకు వచ్చాడంటే రాఘరావు గారు అప్పుడు తయారై ఉన్నారు. అంతకుముందు డబ్బు అని మిల్లులో కూర్చునేవారు, తయారుగా లేరు. ఆ టైంలో 30 ఏళ్ల క్రితం వచ్చినాయి నాకు వద్దులే అంటారు. అందుకని 20 ఏళ్ల క్రితమే కనబడ్డాడు. అందుకని ఏదైనా సరే ఆ జ్ఞానం ఎప్పుడు కావాలి అనిపిస్తుందంటే భక్తికి పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు. ఎప్పుడైతే నీకు భక్తి విపరీతమైన మితిమీరిన భక్తి అది ఉన్నప్పుడే నువ్వు జ్ఞాన మార్గంలోకి వస్తావు. అందుకే చూడండి, కోరికలతో ధ్యానంలోకి వస్తే కొన్నాళ్ళు చేసి వదిలేస్తారు. ఏదోనండి, చాలామందిని అడగండి, అప్పుడు చాలా బాగా చేసేవాళ్ళమండి, ఏదో ఇప్పుడే అశ్రద్ధ ఉంది, సరిగ్గా చేయలేకపోతున్నామండి. ఎందుకంటే నీకు భక్తి తక్కువై కోరికలు ఎక్కువయ్యాయి. అన్నిటికంటే పెద్ద కోరికేటి, డబ్బు. ఈ డబ్బు మీద ఉంటే కొంతమంది ఉద్యోగం వల్ల చేయరు, కొంతమంది వ్యాపారం వల్ల చేయరు, కొంతమంది ఆడవాళ్ళు బంధంలో పడిపోయి చేయరు. అంటే ఏంటి, ప్రపంచాన్ని మర్చిపోలేరు, శరీరాన్ని మనసుని మర్చిపోలేరు. అన్నిటికీ డబ్బే కదా అనుకుంటూ డబ్బు వెనకాతలు పడతాం. అదే భక్తి ఉంటే మనం ఏం చేస్తాం, ఎన్ని పనులున్నా ధ్యానానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామండి.
ఎందుకంటే మనకి భగవంతుడు నచ్చడం కాదు. భగవద్గీతలో చెప్పాడు, జ్ఞానులే నాకు ఇష్టలు అని. నేను ఈ ఒక్క శ్లోకానికేనండి పడిపోయాను. భగవంతుడికి ఇష్టలు ఎవరు అంటే భక్తులు కాదండి, జ్ఞానులు. జ్ఞానులే నాకు ఇష్టలు అన్నాడు. ఆ ఒక్క మొక్కకే నేను ధ్యానంలో ములిగాను. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే, ధ్యానం చేస్తేనే ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం చేస్తేనే భగవంతుడికి ఇష్టలుగా మనం మిగులుతాం. మనం అనుకుంటాం, గుడి మేము కట్టామండి, వెంకటేశ్వర స్వామి గుడి. గుడికి డెకరేషన్ చేస్తే భక్తి, ప్రసాదాలు వండితే భక్తి, రోజు పూజ చేస్తే భక్తి అనుకుంటాం. కాదండి, కాదు. భగవంతుడెవరో తెలుసుకుని, ఆ ఎవరో తెలుసుకున్న మనము ఏ మార్గంగా వెళ్తే భగవంతుడిని చేరుకుంటామో తెలుసుకుని ఆ మార్గంగా పయనించిన వాడికే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానులే భగవంతుడికి ఇష్టులు అని భగవద్గీత చెప్పడం జరిగింది, మన ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. అయితే మనకి జ్ఞానం వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, మనలో సర్వాత్మ భావన వస్తే అప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా మరి ముక్తోపనిషత్తులో రాములు వారు ఆంజనేయులకి బోధించిన చిన్న విషయం మీకు చెప్తాను. మరి రామ పట్టాభిషేకం, యుద్ధం అయిపోయింది, రామ పట్టాభిషేకం జరుగుతున్న టైంలో ఆంజనేయ స్వామికి మరి సీతమ్మ ముత్యాలహారం ఇస్తే ఆంజనేయ స్వామి కొరికి పడేశాడట. అందులో నా రామయ్య లేడు, నాలోనే ఉన్నాడు అని చీల్చి చూపించాడట. అప్పుడు రాముడు అనుకున్నాడట, వీడికి ఇంకా పూర్తిగా జ్ఞానం కలగలేదు, సాధన చేస్తున్నాడు, అష్టసిద్ధులు వశమయ్యాయి. సిద్ధులు వచ్చినంత మాత్రంలో మనం కాబట్టి దేవుళ్ళని చేసేస్తున్నాం. ఆ సిద్ధులు వచ్చిన వాళ్ళందరినీ, సిద్ధులు వచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు కాదండి. సృష్టి చెయ్యగలిగిన వాడు దేవుడు అవుతాడు, సిద్ధులు వస్తే దేవుడు కాదండి. అది ఒక స్టెప్ అద్దే. అయితే అప్పుడు రాముడు అన్నాడట, రాత్రికి నా మందిరానికి రా, నీతో మాట్లాడాలి అని. ఆంజనేయ స్వామి మరి మందిరానికి వెళ్తాడు చాలా సంతోషంగా. రామయ్య రమ్మంటే ఇంకేమైనా ఉందా ఆంజనేయ స్వామికి? వెళ్ళాడు. వెళ్తే అప్పుడు మొత్తం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, మరి ఎన్ని ఉపనిషత్తులు చదవాలో చూడండి, గమనించండి. ఈ రోజుల్లో స్వాధ్యాయం ఎందుకు అని అడుగుతున్నారు చాలామంది. ఆ త్రేతాయుగంలో కూడా రాముల వారికి వశిష్ఠుల వారు స్వాధ్యాయం గురించి చెప్పారు. మరి ఆంజనేయ స్వామికి కూడా మరి రాముల వారు 108 ఉపనిషత్తులు చెప్పి ఇవన్నీ చదువు అని చెప్పి ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం బోధించాడట. బోధించాక మరి చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాడు, 5 ఏళ్ల వయసు నుంచి చేస్తున్నాడు. మరి బ్రహ్మాండమైన మేధస్సు ఉంది. ఒక్క రాత్రిలో మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నేర్చేసుకున్నాడు ఆయన. నాకు బాగా అర్థమైంది స్వామి అన్నాడట. ఏం అర్థమైందో చెప్పవయ్యా అంటే, ఏముంది స్వామి 3 ముక్కల్లో చెప్పేస్తాను నేను అన్నాడు. చెప్పు అన్నాడట. శరీర స్థితిలో నీ బంటుని నేను అనుకున్నా, మనోస్థితిలో నాలో ఉన్న భగవంతుడు నువ్వు అనుకున్నా, ఆత్మస్థితిలో నువ్వు నేను ఒకటే స్వామి అని తెలుసుకున్నాను అన్నాడు. పరమాత్మ మనము ఒక్కళమే, శరీరంలో ప్రవేశించి జీవాత్మలమయ్యాము. అన్నీ తెలుసుకున్నాక పరమాత్మని నేనే అని తెలుసుకుంటాం. ఆత్మగా భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తెలియని స్థితి. మరి అన్నీ నేర్చుకుని ఎరుక కలిగి ఉన్నాక నేనే పరమాత్మని అని వెళ్ళిపోయే స్థితి. ఆత్మగా భూమి మీదకి వచ్చాం, పరమాత్మగా ఎదిగి భూమి నుంచి వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాని స్థితికి మనం చేరడమే. ఈ మధ్యలో తెలుసుకోలేకపోతే రాకపోక ఉండనే ఉంటాయి. అందుకే నేను ఎదిగానా అని ఎవరికి వాళ్ళని క్వశ్చన్ వేసుకుంటే ఒకటే చెప్తుంది మన ఉపనిషత్తు, నీలో సర్వాత్మ భావన ఉంటే నీకు పరమాత్మ దర్శనం కలుగుతుంది అని. ఆ భావన మనలో లేనంతసేపు మనం ఇంకా సాధన చేసి ఇంకా జ్ఞానం పెంచుకోవాలి. అందుకే పత్రిసారి అంటారు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అని చెప్పడానికి కారణం ఏంటంటే, ముందు ధ్యానం చెయ్యి, నీలో శుద్ధత్వం వస్తుంది, అంటే మనసు ప్యూరిటీ అవుతుంది. తర్వాత జ్ఞానం పెంచుకో, నీ బుద్ధి వికసించి బుద్ధత్వం వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఉండేది మోక్షస్థితే, ముక్తే. అంటే ఏమైంది? అంతా భగవంతుడే,
భగవంతుడు కానిది లేనిది ఉందా? సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నాం కదా. అంటే ఆయన లేనిది లేదు, ఆయన కానిది లేదు, అణువణువు అంతటా ఉన్నవాడు ఆయనేనా అనడం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో సర్వాత్మ భావన, నీకు పరమాత్మ దర్శనం కలుగుతుంది. కలిగేసింది, సరే మోక్షస్థితి వచ్చేసింది, అంతటితో సరిపోదు. మళ్ళా భూమి మీద మనలాంటి వాళ్ళని తయారు చేసే వరకు మనము పూర్ణాత్మ స్థాయికి ఎదగం. మోక్షం వేరు, పూర్ణాత్మ స్థాయి వేరు. గమనించుకోండి, అది సూత పురాణంలో ఇచ్చాడు. ఎందుకు అంటే అన్నీ సిద్ధులు వచ్చేసాయి, పరమాత్మ దర్శనం కలిగింది, మేము భూమి మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదని మరి శివుడికి చెప్తారు. అది సూత పురాణంలో ఈ ఋషులందరూ ఎవరు చెప్పారు? మీరు పూర్ణ పురుషులు అయ్యారని. మీలాంటి వాళ్ళని కొంతమందినైనా ఈ భూమి మీద మీరు తయారు చేయకపోతే మీరు పూర్ణ పురుషులు కారు అని మళ్ళా శివుడు అందరినీ కిందకు పంపిస్తాడు. అందుకే మనం నేర్చుకున్నది 10 మందికి పంచాలి అని. పత్రిగారు ఏ రోజైతే నువ్వు ధ్యానం నేర్చుకుంటున్నావో అది 10 మందికి పంచితేనే నువ్వు పూర్ణ పురుషుడిగా ఎదుగుతావు అని మనకి మొదటి నుంచి గమనించండి. అక్షరాభ్యాసం నుంచి పక్కవాడికి ఇవ్వడం నేర్పాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ధ్యానం నేర్చుకున్నావో అది ఎంత నేర్చుకున్నావో అంతా పక్కవాడికి చెప్పేయి. మాకు ఒకసారి క్లాసులో చెప్పారండి ఆయన, నువ్వు ధ్యానం చేస్తుండగా పై మాస్టర్లో అనంతమైన జ్ఞానం నీ మస్తకంలోకి ఇస్తారు. ఇచ్చినప్పుడు నువ్వు పంచిపెట్టాలి. పంచిపెడితే ఇది ఖాళీ అవుతుంది. మళ్ళా నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు తట్టలు ధ్యానం తెచ్చి నీ మస్తకంలో పోస్తారు. మరి నువ్వు ఖాళీ చేయకపోతే ఇందులో నేను ఇచ్చింది ఇంకా వెళ్ళలేదని ఆ తట్టట్టుకుని వెళ్ళిపోతారు. అందుకని మీరు నేర్చుకున్నది వెంటనే పంచడం నేర్చుకోండి అని సారు ఒకసారి తణుకు క్లాసులో సార్ చెప్పడం జరిగింది. అలా పత్రి సారు ఎన్నో అద్భుతమైన సలహాలు మనకు చెప్తూ ఎంత ఉన్నతంగా ఎదగాలో మనకి నేర్పించారు. మరి మేము ఎప్పుడు కూడా సార్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏం చెప్పారో ఆ పని చేస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి ఆ ప్రకృతి మాకు ఇలాంటి దాతల్ని ముందుకిచ్చి ఈ ప్రోగ్రాం అనుకోవడం మేము ప్రకృతి ఇంతమంది సహకారంతో ఇట్లాంటి ప్రోగ్రాం చేసే శక్తి మరి వచ్చింది అంటే ఇక్కడ పరమాత్మ అనుగ్రహం, గురువు అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహం 3 అనుగ్రహాలు ఉంటేనే మనము ఉన్నత స్థాయిలో పనులు చెయ్యగలుగుతాం. ఎప్పుడు త్రికరణ శుద్ధిగా మనం ఉండాలి. ఈ సాధన అంటే ఒక్కటే తెలుసుకోండి, ఎవరికి సాధన నేర్పుతున్నా ఈ జీవుణ్ణి దేవుడిగా మారుస్తున్నాను, ప్రపంచం వైపున్న జీవుణ్ణి పరమాత్మ వైపుకు తిప్పుతున్నాను అనే భావన మనలో ఉంటే ఎంత గొప్ప పని చేసామో మనకే ఆనందం వస్తుందండి. ఆనందం ఎక్కడో లేదు, అనంతమైన ఆనందం ఆత్మలోనే దాగి ఉంది. మనం చేసే పని వల్ల మనకి అది బయటకు వస్తుందండి. మీరు చూడండి, ఎవరికైనా ధ్యానం నేర్పాక మేము మాంసం మానేసేమని వాళ్ళు ఒక్క మొక్క చెప్పండి, ఆ రోజు మనకు పరమాణం తిన్నంత ఆనందం వస్తుంది కదా. వెంటనే ఆ జీవి కళ్ళకు కనిపిస్తుంది మనకి, అమ్మయ్యా ఒక్కడికి ధ్యానం నేర్పినా చాలు కొన్ని వందల జీవులు బతికిపోయాయి భూమి మీద, గురువు ఆశయం నెరవేర్చాం మేము అనే తృప్తి. ఆ రోజు ఇంట్లో కూర లేకపోయినా ఉన్న పచ్చడితో అయినా తిని తృప్తిగా పడుకుంటాం. మనం ఎంత గొప్ప పని మన చేత చేయిస్తున్నాడో చూడండి. ఎవరికైనా ధ్యానం నేర్పడం అంటే మనం ఎదగడం కాదండి, అందరినీ దైవం వైపు మరల్చడమే. ఇంతకంటే గొప్ప పని భూమి మీద ఇంకొకటి లేదు గాక లేదు. నువ్వు కోహినూరు వజ్రాలు దానం చేసినా ఇంత పుణ్యం రాదు. నీకు డబ్బు ఉంటే దానం చేయగలవేమో, కానీ జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు దానం చేయొచ్చు, కానీ భగవంతుడి వైపు తిప్పలేవు ఎవరు. నేను కానీ జ్ఞానదానం చేస్తే ప్రతి వాళ్ళు ఆత్మ వైపు తిరుగుతారు, భగవంతుడు ఎవరో తెలుసుకుంటారు. ఇంతకంటే గొప్ప పుణ్యం భూమి మీద ఏముందండి. అందుకే మహర్షులు, మహాత్ములు అందరూ కూడా ఐశ్వర్యం వెంట పడలేదు, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం వెంట పడ్డారు. ఇది ఉంటే అవన్నీ మన వెనకాతలు వస్తాయి. అది ఉంటే మాత్రం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం రాదు. ఇది గ్రహించిన మహాత్ములు, మహర్షులు ఆత్మ వెనకాతల పడ్డారు, పరమాత్మ వెనకాతల పడ్డారు, అన్ని ఆనందాలు పొందారు. గమనించండి, మనం 2000 రూపాయల నోటు మన దగ్గర ఉంటే 500 రూపాయల నోటు ఉన్నట్టే
200 రూపాయల నోటు ఉన్నట్టే 100 నోట్లు ఉన్నట్టే అన్నీ ఉన్నట్టే. మరి మనం ఒక 100 రూపాయల నోటు కోసం పాటు పడ్డామనుకోండి, ఇదే టైము ఇదేంటి మన పిచ్చోడు అంటారా ఎర్రోడు అంటారా? ఛాన్స్ 2000 రూపాయల నోటుకి ఉంది, కానీ అది బానిసి ఇదంటే మనం సంకల్పాలు పెట్టేసుకుని మా శరీరం బాగోవాలి, మనసు బాగోవాలి, ఇది బాగోవాలి, నా కొడుకు బాగోవాలి, కూతురు కావాలి, ఈ సంకల్పాలన్నీ పెట్టుకుంటూ ఇది కోరుకున్నామంటే 10 రూపాయల నోటికి 20 రూపాయల నోటికి కక్కుర్తి పడినట్టు ఉంటుంది. అర్థమైందా అండి? అందుకని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కోసమే ఈ సాధన, ఈ జ్ఞానం పొందడము అన్నది మనకు అర్థమైనప్పుడు మన దృష్టి అలాగే ఉంటుంది. మనం నేర్పేది కూడా అందరికీ ఇదే నేర్పుతాము. ఒక్కటే భగవంతుడి వైపు మరల్చడం అంటే మామూలు విషయం కాదు. అది భగవంతుడు మనకిచ్చిన వరం. జ్ఞానం నేర్పడం అంటే మామూలు విషయం కాదు, వరం అండి అది మనకి. ఈవేళ జ్ఞానంలోకి రావడము వరమే, అది పంచడము వరమే. ఎందుకంటే గొప్ప వరాలు ఏ లోకంలోనే మీరు పంచాలంటే ఆ లోకంలో పంచలేరు, ఈ లోకంలోనే పంచగలరు. సాధన ఈ లోకమే, జ్ఞానం ఈ లోకంలో పొందాలి, పంచడము ఈ లోకమే. భూమికే అర్హత ఉంది, మిగతా ఏ లోకాలకి లేదు. అందుకే దేవతలు సైతం మానవ రూపం తీసుకుని వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఈ భూమి మీదకి వచ్చే ధ్యానం చేస్తారట. మరి అలాంటి అద్భుతమైన అపురూపమైన ధ్యానం మరి మన గురువు గారు మనకి ఇచ్చారు. అది మనం సాధన చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ 10 మందికి పంచడమే మన చిట్ట చివరి శ్వాస వరకు మన కర్తవ్యం. మనము ఎదగాలి, 10 మందిని ఎదిగించాలి. అది మనకు గురువు నేర్పించాడు. కాబట్టి మనం అందరము ఆ బాటలో నడుద్దాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి లంచ్ బ్రేక్ తీసుకుందాం. లంచ్ రెడీయేనా? 10 మినిట్స్. అందుకేనైనా నువ్వు ఇంకా చెప్పట్లేదు కాబట్టి నేను మరో 10 నిమిషాలు ధ్యానం అన్నా. సరే, క్లోజ్ చేసామ్మా.